హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. మన ఏలూరులో ఈ రోజు మన కల్పనా థియేటర్ అండి. కల్పనా థియేటర్ ఏరియాలో మనకు కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అదే మనకు షిప్పింగ్ మాయా బజార్ అండి. అసలు ఏంటి పేరే డిఫరెంట్ గా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఏంటి కొంచెం చూద్దాం మన వీడియోలో ఈ రోజు అయితే. అసలు మనకి ఈ మాయా బజార్ ఏంటి, ఆ చరిత్ర ఏంటి, ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉందండి. ఒక్కసారి మనం లోపల చూద్దాం అండి, కనుక్కుందాం అసలు ఏంటి అంటే. మనకి మాయా బజార్ ఏంటి, పేర్లు కూడా మాయా బజార్లు పాత సినిమాలో హీరో హీరోయిన్స్ పేర్లతో ఉంటాయి, అలాగే ఫుడ్ కూడా, లేకపోతే ఏంటి నిజమైన మాయా బజార్ అయిందో మన వీడియోలో తెలుసుకుందాం అండి. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం మనం. మనకైతే అండి లోపల మనకి చక్కగా బ్యూటిఫుల్ అంబియన్స్ అండి. మనకి చాలా నీట్ గా క్లాసీగా బ్యూటిఫుల్ అంబియన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. మనకి టేబుల్ సిట్టింగ్ కానివ్వండి అంతా ఈ రోజే మనకి ఓపెనింగ్ కాబట్టి అంతా పూర్తిగా మనకి అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎలా ఉంది, ఏంటి, అసలు ఎందుకు పెట్టారు మాయా బజార్ అంటే, అంతా మాయనా లేకపోతే లోపల కూడా అలాగే ఉంటుందా, ఒకసారి మన వీడియోలో తెలుసుకుందాం. బ్రదర్ ఉన్నారు, ఒక్కసారి పలకరిద్దాం ఆయన. మనకి ఈ మాయా బజార్ అసలు కాన్సెప్ట్ ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, అది ఏందనేది మనకి చెప్పడం కోసం మనకి వన్ ఆఫ్ ది మనకి హోటల్ పార్ట్నర్ సాయిబాబు గారు ఉన్నారండి. ఒక్కసారి ఆయన కలుద్దాం. మనకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ సాయిబాబు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. సాయిబాబు గారు, అసలు ఏంటండి మాయా బజార్ అంటే ఈ పేరు మెయిన్ ఏంటంటే దేనికి కోసం పెట్టేది, అట్రాక్ట్ కోసమా లేకపోతే దీనికి ఏదైనా స్టోరీ ఉందా, మీకును ఈ పేరుకి ఏదైనా లింక్ ఉందా? లింక్ అంటూ ఏమీ లేదండి. పేరు ఇలా పెట్టాలని కూడా మేము అనుకోలేదు, మాయా బజార్ అని పెట్టాలని కూడా. ఓసారి నేను మా తోడలు గారు మేము కలిపి పెడుతున్నామండి హోటల్లో. అది పేరు టాపిక్ వచ్చిందండి, ఏం పేరు పెడతాం అలా డిస్కస్ జరుగుతుంది. డిస్కస్ జరిగిన తర్వాత నేను సడన్ గా ఆఫీస్కి వెళ్ళానండి, పార్ట్నర్ ఆఫీస్ వెళ్తే మాయా బజార్ పేరు పెట్టాను, హోటల్ పేరు పెట్టాను. ఏంటండి అన్నాను, ఏంటంటే మాయా బజార్ అండి. అంటే నాకే నవ్వొచ్చింది. అప్పుడు ఆయన చూసారా మీరు ఎలా నవ్వినా పబ్లిక్ కూడా అలాగే నవ్వుతారు. అది పబ్లిక్ మౌత్ పబ్లిసిటీ బాగా అవుతుంది అట్లా. వెరీ గుడ్, చాలా బాగుందండి. అయితే మాయా బజార్ పెడతామన్నది మేము పెట్టాము. అంటే తొందరగా జనానికి కూడా అట్రాక్ట్ అయిపోయింది. అవునండి, తొందరగా పాత పేరు కాబట్టి అందరూ జనాలకి తొందరగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అదే నేనే ఇప్పుడు ఆయన పేరు చెప్పగానే నేనే పక్కన నవ్వాను. నాకు అదే అనిపించింది, మాయాబజార్ ఏంటిది ఏరియా పేరు మాయాబజార్ ఏంటి అనిపించింది నాకు కూడా. జనాలు కన్ఫ్యూజ్ ఉంటది, అంటే వెళ్తే మాయ ఉంటుందా ఏముంటదా బాగుంటదా జనాలు. ఫుడ్ లోపల ఆ పేర్లు కూడా ఏమన్నా పాత సినిమా హీరోల పేర్లతో ఏమన్నా ఉన్నాయా, మామూలు నార్మల్ అంటూ ఏమి పెట్టలేదండి. కిచిడి పాయ పరోటా నార్మల్ మార్నింగ్ సెక్షన్ అండి. నేను అనుకున్నది ఏంటంటే మాయాబజార్ అంటే లోపల సినిమా హీరో పేరు హీరోయిన్స్ పేరు సావిత్రి కూడా, లేకపోతే ఏది మన అలా ఉన్నారు హీరోలు గారి పూరి అలాంటివి ఏమైనా ఉన్నాయో అని చెప్పి నేనైతే సింబల్ పెట్టాను, ఫోటో ఆయనే పెట్టాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మనకన్నీ ఇక్కడ ప్రతాప్ గారు ఉన్నారండి. అసలు ఈ మొత్తం హోటల్ మెయింటెనెన్స్ గానీ ఈ హోటల్ కి ఒక బిండికాయ అనేది మన ప్రతాప్ గారు అండి. ఈయన మనకి ఈ హోటల్ ఫీల్డ్ లో వస్తుందా వీళ్ళకి, లేదా వీళ్ళు కొత్తగా వచ్చారా హోటల్ ఫీల్డ్ కనుక్కుందా? నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. సాయిబాబు గారు అడిగితే మనం సరదాగా పెట్టామండి, జనాలు అందరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫుడ్ కూడా ఏమైనా డిఫరెంట్ అండి, అంటే మన అంటే ఇక్కడ మనకి ఫుడ్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా మన దగ్గర? ఏమైనా డిఫరెంట్ అంటే కొంచెం ఎనర్జీ ఫుడ్, ఎర్లీ మార్నింగ్ ఎనర్జీ ఫుడ్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఎన్నింటి నుంచి అండి? మార్నింగ్ 5 కి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈవినింగ్ 10:30 అలా ఉంటుంది. క్లోజింగ్ మధ్యలో ఏమైనా ఉంటుందా? మార్నింగ్ మనం 5 to 6 ఓపెన్ చేసామంటే ఈవినింగ్ 10 కంటిన్యూ అవుతుంది మనకి. ఏమండి మనకి ఐటమ్స్ ఏమన్నా ఒకసారి చూపిస్తారా? మీ ఒకసారి కిచెన్ మొత్తం చూపిస్తారా సార్, ఐటమ్స్ ఏం చేస్తున్నారు ఏంటనేది? ప్రతాప్ గారు ఒకసారి మన కిచెన్ చూపిస్తా అన్నారు కదండి, ఒకసారి చూద్దాం లోపల అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, ఏముంది వీళ్ళ దగ్గర వెరైటీ చూద్దాం మనం. కట్కర్ రాలే తింటున్నారండి పాపం, మనం వాళ్ళు డిస్టర్బ్ చేసింటే ఉంటుంది. కానీ ఏంటంటే మరి కొత్త హోటల్ కదంటే ఎలా ఉంటుంది ఏంటి ఫుడ్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
నమస్తే సార్ మీ పేరండి? రమేష్ అండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏంటండి ఏ ఆర్డర్ చేశారు? పాయా పరోటా. పాయా పరోటా టేస్ట్ బాగుందండి మనకి. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు తిన్నారు కదండి, ఇప్పుడు ప్రస్తుతానికి తిన్నారు కాబట్టి ఇప్పుడు రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు? 5 ఉంటుంది అనమాట. మనకి ఫుడ్ బాగుందంటే 5 ఇస్తారు. నేనైతే 5 ఇస్తాను. 5 కన్నా ఎక్కువ ఇస్తాను. 5 కన్నా ఎక్కువ ఇస్తారు. చాలా బాగుంది. అంటే మనకి ఈ టైప్ టేస్ట్ ఏలూరులో ఎక్కడ లేదంటారా? తిన్నారా బయట? అంటే ఇదివరకు అంటే మనకి ఫేమస్ అనేది తెలుసు కనుక దానికన్నా కొంచెం టేస్ట్ అయితే నాకు నచ్చింది. అంటే బయటతో కొద్దిగా చూసుకుంటే కొద్ది డిఫరెంట్ గా టేస్ట్గా ఉంది. బాగుంది. ఇక్కడ ఇంకొక ఆయన కూడా పక్కనే ఉన్నారండి, ఆయన కూడా ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే అండి, పేరేంటి? నా పేరు దాసన్. కార్పొరేటర్. ఓకే, ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుంది. అంటే బయట మనకి ఉన్నాయి కదండి, ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. ఈ ఏలూరులో 2-3 ఉన్నాయి కదండి, దాని మీద కూడా మంచి టేస్ట్ ఇచ్చాండి. వాటిలో మాయ బజార్ వాటిలో టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మీరు ఎంత ఇస్తారు సార్ రేటింగ్ ఇవ్వాలంటే? నేను 5 ఇస్తానండి. 5 ఇస్తారు. 5 ఇస్తాను. ఓకే సార్. ఇది లేదండి, ఆ, హల్వాలా ఉంది. అంటే మెత్తగా నోట్లో వెళ్ళిపోతున్నాను. పరోటా కూడా ఇదివరకు వేరే వాటిలో తిన్నప్పుడు ఇది గట్టిగా ఉండేది. ఈ మాయ బజార్ వాటిలో చాలా ఎక్సలెంట్ గా దూదులాగా ఉంది పరోటా. చాలా బాగుంది. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్రతాప్ గారు ఒకసారి మన కిచెన్ చూపిస్తా అన్నారు కదండి, ఒకసారి చూద్దాం లోపల అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, ఏముంది వీళ్ళ దగ్గర వెరైటీ చూద్దాం మనం. యా కట్ కరాలి. కలపండి ఒకసారి. పైకి లేపండి. ఓకే ప్రతాప్ గారు, అసలు ఏంటి మన దగ్గర స్పెషల్ ఏంటి ఈ రోజు? ఏ ఓపెనింగ్ కదా, మరి ఏంటి స్పెషల్ ఏంటి, ఏం చేశారు ఇవాళ ఫుడ్ మనకి ఏంటి? పాయా పరోటా, పాయా పరోటా, చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ఒకసారి మాకు చూపించండి కొన్ని ఐటమ్స్ మీ దగ్గర ఏంటి అసలు? చికెన్ ఫ్రై అండి. ఏదండి? చికెన్ అండి ఇది? ఓకే, చికెన్ ఫ్రై. ఓకే అండి, ఇదేంటండి పక్కన? చికెన్ కర్రీ అండి. ఓకే, చికెన్ కర్రీ. ఇది ఆంధ్ర స్టైల్ అండి లేకపోతే మన ఏలూరు స్టైలా? ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్. ఓకే, ఎగ్ దీంట్లో బిర్యానీలో కండి. ఓకే, ఇంకేంటండి? ఫిష్ అలాంటి ఫ్రాన్స్ ఫిష్ ఉందా? ఇదేంటండి మనకి ఇది కూడా ఆంధ్ర స్టైల్ అంటారా లేకపోతే ఏంటి? దీనికి ఏదైనా నెల్లూరు చేపల పులుసు అలా ఏమైనా ఉందంటారా? నెల్లూరు చేపల పులుసు అండి ఇది. ఓకే రైట్. బిర్యానీ ఇంకేంటండి? బిర్యానీ అండి ఇది? బిర్యానీ ఏదండి హైదరాబాద్ స్టైలా? హైదరాబాద్ స్టైల్. ఒకసారి చూపించండి మాకు, ఒక పీస్ అలా ఏంది మాకు ఏదైనా కొంచెం చూపించండి. ఓకే, ఏమన్నారా? దమ్ బిర్యానీ అండి, హైదరాబాద్ స్టైల్ ఫుల్. ఓకే రైట్. ఇక్కడ మనకు కొంతమంది బిర్యానీ తింటున్నారండి, ఎలా ఉంది అసలు ఒకసారి మనం కనుక్కుందాం వెళ్ళి. ఎలా ఉంది అనిపిస్తుంది ఏంటి? నమస్తే భయ, ఎలా ఉంది? మనకి ఏలూరులో ఉన్నారు, తిన్నారా? వేరే ఇక్కడ ఎలా ఉంది? ఎలా ఉందన్న? బాగుంది. రోస్టెడ్ ఆనియన్ అన్ని ఉన్నాయి దీంట్లో. రోస్టెడ్ ఆనియన్స్ అన్ని వచ్చినాయి. గోంగూర అది కూడా కాంబినేషన్ బాగుంది. ఎలా ఉందన్న? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారండి కుర్రాళ్ళు, ఒకసారి అడుగుదాం ఎలా ఉంది ఏంటి. ఎలా ఉంది? మనకి ఏలూరులో కూడా బిర్యానీస్ ఉన్నాయి కదా, వాటి డిఫరెంట్ ఏమైనా ఉందనిపించింది మీకు? స్మూత్ గా ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మనకి బయటికి ఇక్కడికి ఏమైనా అనిపించిందా మీకు? డిఫరెన్స్ అనిపించిందా? ఫుడ్ అయితే ఉన్నాయి కదా ఏలూరులో చాలా, మీకు అక్కడికి ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? నాకు బిర్యానీ అయితే టేస్ట్ బాగా నచ్చింది. బాగానే ఉంది. స్మూత్నెస్ కూడా బాగుంది, మరి హార్డ్ గా కాకుండా క్వాలిటీస్ అన్ని బాగా నేను చాలా ఎలా ఉందా? బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మాయాబజార్లో వచ్చేటప్పుడు మేము కూడా బిర్యానీ అని చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ ట్రై చేసామండి. బాగుంది, టేస్ట్ కూడా మనకి చాలా యూనిక్గా అనిపించింది, డిఫరెంట్గా ఉంది అనమాట టేస్ట్. మనకి మన ప్యూర్ హైదరాబాద్ స్టైల్ అయితే బిర్యానీ చాలా బాగుంది. అదండి ప్రస్తుతానికి మన మాయాబజార్ హోటల్లో కానీ మన ఫుడ్ కానివ్వండి
ఇక్కడ ఉన్న అంబియన్స్ కానివ్వండి చాలా కూల్ గా ఉంది. ఇక్కడ మనం ఫుడ్ గురించి కొద్దిగా రివ్యూస్ కూడా తీసుకున్నాం. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. 4 to 5 రేటింగ్ అయితే ఇచ్చారనమాట. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, బెల్ ఐకాన్ నొక్కండి, అది ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.